తిరుమల కలియుగ వైకుంఠం. ఈ యుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడుగా తిరుమల కొండపై ఆనంద నిలయంలో అవతరించాడు. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. గోవింద నామస్మరణతో పరిసరాలు మార్మోగుతుంటాయి. ఈ ఆలయానికి 1500 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. స్వామివారికి సంబంధించిన కైంకర్యాలన్నీ నిర్వహించేవారు 1920 వరకు తిరుపతిలోనే ఉండేవారు. ఘాట్ రోడ్ నిర్మాణం జరిగింది 1944లో. ఆ విధంగా తిరుపతి కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతూ వస్తుంది. తిరుమల, తిరుపతి పేర్లను విడిగా చూసే పరిస్థితి లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు పరమ పవిత్రంగా భావించే ఈ క్షేత్రం ఇప్పుడు వివాదాస్పద అంశంతో మరోసారి వార్తల్లోకి వస్తుంది. ఇది మతపరమైన అంశాలతో ముడిపడి ఉండడం దాని ప్రాధాన్యతను మరింతగా పెంచుతోంది. ఇంతకు వివాదం ఏంటి? ఎందుకు దీనిపై చర్చ జరగాలి? దానికి పరిష్కారం ఏంటి? తిరుపతి ధార్మికతకు ప్రతీక, కోట్లాది మంది భక్తులకు కేంద్రం. అలాంటి పవిత్ర భూమిలో ఇప్పుడు కొత్త చర్చ నడుస్తోంది. యుఏఈ ఆధారిత లూలు గ్రూప్ తిరుపతిలో మాల్ నిర్మాణానికి అడుగులు వేస్తోంది. ఇది అభివృద్ధి సంకేతమా లేక మత సామరస్యానికి భంగమా? లూలు గ్రూప్ అనేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో స్థాపితమైనటువంటి సంస్థ. దీని అధినేత మహమ్మద్ అలీ యూసఫ్. ఈ గ్రూప్ ఇప్పటికే భారత్లోని కోచి, లక్నో, హైదరాబాద్ వంటి నగరాల్లో మాల్స్ నిర్మించి విజయవంతంగా నడుపుతోంది. తిరుపతిలో లూలు మాల్ నిర్మాణానికి అనుమతి లభించడంతో కొన్ని హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది పవిత్ర భూమిని వాణిజ్య కేంద్రంగా మార్చే కుట్ర అని వారు ఆరోపిస్తున్నారు. అసలు మతాన్ని కేంద్రంగా చేసుకొని వ్యాపార ప్రతిపాదనలను ఎలా చూసుకోవాలి? ఇది కదా అసలు చర్చ. ఇది నిష్పాక్షికతతో చర్చించాల్సినటువంటి అంశం కూడా. వాస్తవంగా చూస్తే లూలు గ్రూప్ భారత్లోని ఏ మాల్లోనూ మత ప్రచారం జరిపిన సందర్భాలు లేవు. కాకుంటే చాలా వివాదాలు తెర మీదకు వచ్చాయి. పూర్తిగా వ్యాపార దృష్టితో ప్రాజెక్టులు చేస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మాత్రం వివాదాలు వచ్చాయి. ఇక తిరుపతి వంటి ఆధ్యాత్మిక నగరంలో మాల్ నిర్మాణం అనేది ప్రత్యేక బాధ్యతను కోరుతోంది. మాల్లు వస్తే ఉద్యోగాలు, మార్కెట్ గమ్యం పెరుగుతాయి అనేది వాస్తవం. కానీ ఆ స్థానిక సంస్కృతి, సంప్రదాయాలకు భంగం కలగకూడదన్నటువంటి ఆందోళనకు సమాధానం మాత్రం అంత సులభంగా వచ్చే పరిస్థితి లేదు. ఇండియా ఆర్థికంగా ఎదగటానికి, ఉపాధి అవకాశాలు పెంచడానికి విదేశీ పెట్టుబడులను ప్రభుత్వాలు ఆహ్వానిస్తాయి. ప్రపంచ దేశాలు తిరిగి మరీ మా దగ్గర పెట్టుబడులు పెట్టండి అని కోరుతున్నటువంటి వాతావరణం మనం చూస్తూ వస్తున్నాం. అలా వచ్చినటువంటి ఓ వ్యాపార సంస్థ లూలు మాల్. ప్రపంచంలో అతిపెద్ద రిటైల్ మార్కెట్ సంస్థగా దీనికి ఉన్న ప్రాధాన్యతను ఎవ్వరూ కాదనలేరు. అయితే ఈ సంస్థను ప్రస్తుతం తిరుపతిలో ఏర్పాటు చేయడానికి సర్కార్ నిర్ణయించింది. ఇది హిందుత్వానికి, తిరుపతి ఆధ్యాత్మికతకు పెద్ద ప్రమాదం అంటున్నారు హిందుత్వవాదులు. ఈ విషయంపై ప్రముఖ న్యాయవాది, సీనియర్ పాత్రికేయులు సిల్వేరి శ్రీశైలం ప్రధాని కార్యాలయానికే ఏకంగా ఒక లేఖ రాశారు. న్యాయ పోరాటానికి కూడా ఆయన సిద్ధమవుతున్నటువంటి వాతావరణం కనిపిస్తోంది. లూలు మాల్ వ్యాపారానికి, దాని ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదంటున్నటువంటి ఆయన హిందువులు పవిత్రంగా భావించే తిరుపతిలో మాత్రం మాల్ ఏర్పాటు చేయవద్దన్నదే ప్రధాన డిమాండ్గా ముందుకు తెస్తున్నారు. ఇంతకు అసలు ఆయన చెప్తున్నటువంటి వెర్షన్ ఏంటి? అది ఒకసారి చూద్దాం. ఏపీలోని తిరుపతిలో లూలు మాల్ నిర్మాణం హిందూ మత పవిత్రత, అక్కడి ఆధ్యాత్మికతను దెబ్బతీస్తుంది. శ్రీ వెంకటేశ్వరుని పవిత్ర నివాసం తిరుమల. ఇక్కడ మతపరమైన ప్రదేశంగా చూడవద్దు. ఇది ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ మందికి పైగా హిందువుల ఆధ్యాత్మిక హృదయ స్పందన. ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు
కలియుగ దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులు పొందేందుకు ఈ దివ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. తిరుపతిలోని ఆలయం, దాని చుట్టుపక్కల పర్యావరణ వ్యవస్థ, శతాబ్దాల ధార్మిక సంప్రదాయం శతాబ్దాలుగా జాగ్రత్తగా సంరక్షించబడిందనేది కాదనలేని వాస్తవం. ఈ పవిత్రత కేవలం భావోద్వేగానికి సంబంధించినటువంటి విషయంగా చూడొద్దు. ఇది భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక గుర్తింపుకు కేంద్ర బిందువు. ఈ పవిత్ర ప్రాంతంలో ఏదైనా అభివృద్ధికి అత్యంత జాగ్రత్త, సాంస్కృతిక సున్నితత్వం మరియు జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలి. ఏ నిర్ణయం తీసుకున్నా వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. తిరుపతిలోని భక్తులు, ధార్మిక పండితులు, స్థానికులు, హిందూ ధార్మిక సంస్థలు, సామాజిక సంస్థల ప్రతినిధులు ముక్త కంఠంతో లూలుమాల్ తిరుమల ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక సమగ్రతకు ముప్పు అనేటువంటి వాదన తెస్తున్నారు. వ్యాపార కోణం మాత్రమే చూస్తే పెద్దగా తేడా కనిపించకపోవచ్చు, కానీ అక్కడ అనుసరించే సాంస్కృతికంగా జరిగేటువంటి ముప్పును గమనించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. హిందూ భూమి మీద ఇస్లామీకరణ అంటున్న వారి భావాలు ఇప్పుడు ఉద్రిక్తతలకు కారణమయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంది. భారతదేశం ఆర్థిక వృద్ధిని, ప్రపంచ పెట్టుబడులను స్వీకరించినప్పటికీ అటువంటి పురోగతి దాని ఆధ్యాత్మిక కేంద్రాల పవిత్రత విషయంలో మాత్రం రాజీ పడేలా ఉండకూడదని అంటున్నారు. తిరుమల హిందూ హృదయాలను, ముస్లింలకు మక్కా, క్రైస్తవులకు వాటికన్ లాంటి స్థానాన్ని కలిగి ఉంది. అటువంటి పవిత్ర స్థలాల సాంస్కృతిక, మతపరమైన నైతికతను దెబ్బతీసే పరిణామాలను ఏ ప్రభుత్వ సంస్థ అనుమతించకూడదు. అదేవిధంగా తిరుపతిలోని ప్రతిపాదిత మాల్ ఈ దైవిక క్షేత్రం యొక్క ఆధ్యాత్మిక లక్షణాన్ని క్షీణింపు చేసి దాని సామర్థ్యం గురించి చట్టబద్ధమైన ఆందోళనలు లేవనెత్తుతుందనేది ప్రస్తుతం వస్తున్నటువంటి వాదన. కొచ్చి, లక్నో, హైదరాబాద్ వంటి లూలు గ్రూప్ స్థాపనలకు ఆతిథ్యం ఇచ్చే ఇతర నగరాల నుండి వచ్చిన విశ్వసనీయ నివేదికలు ఇబ్బందికరమైనటువంటి ధోరణులను హైలైట్ చేస్తున్నాయి. వీటిలో వక్రీకృత నియామక పద్ధతులు ఉన్నాయి అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఒకే సమాజానికి చెందినటువంటి ఉద్యోగులను గణనీయ సంఖ్యలో చేర్చుకోవడం విపరిణామాలకు దారితీస్తుందని దేశ ప్రధానికి నివేదించినటువంటి లేఖలో శ్రీశైలం ప్రస్తావించారు. ఈ వాణిజ్య సంస్థల చుట్టూ ఉన్న ప్రాంతాల్లో సామాజిక ఉద్రిక్తతల ప్రమాదం గురించి ఆందోళనలు ఉన్నాయి. తిరుపతిలో ఇటువంటి పరిణామాలు ఈ ప్రాంతం యొక్క ఆధ్యాత్మికతను దెబ్బతీసే ప్రమాదం ఉందనేది ఆయన వాదన. లూలుమాల్ వంటి వాణిజ్య సంస్థల స్థాపన హలాల్ సర్టిఫైడ్ ఫుడ్ అవుట్లెట్లు లేదా ఇతర సంస్థల వంటి సాంస్కృతిక, మతపరమైన ఆచారాల విస్తరణకు దారితీస్తుంది. ఇవి తిరుపతి యొక్క హిందూ ధర్మానికి విరుద్ధంగా ఉండవచ్చు. కాలక్రమేణా ఈ మార్పులు ఈ పవిత్ర పట్టణం యొక్క లక్షణాన్ని మార్చేటువంటి ప్రమాదం పొంచి ఉంది. తిరుమలలో ఉండేటువంటి ప్రశాంతమైన భక్తి వాతావరణాన్ని కాపాడుకోవడం క్రమంగా సవాలుగా మారేటువంటి అవకాశం ఉంది. ఇక అంతేకాకుండా ప్రతిపాదిత ప్రాజెక్టు జాతీయ భద్రతా సమస్యలను లేవనెత్తుతోంది. తిరుపతి వంటి పవిత్ర స్థలాలు, అక్కడ ఉండేటువంటి జనసమర్థం, సాంస్కృతిక ప్రాముఖ్యతతో మత సామరస్యాన్ని దెబ్బతీసేటువంటి పరిణామాలతో చుట్టుముట్టి ఉంటే సామాజిక అస్థిరతకు గురయ్యే ప్రమాదం ఉందని ఆయన అంటున్నారు. అందుకే కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన ఈ లేఖలో నొక్కి చెప్తూ వచ్చారు. ఫైనల్ గా కొన్ని డిమాండ్లు ప్రధానికి రాసినటువంటి లేఖలో స్పష్టం చేశారు. ఇక ఆ డిమాండ్లు ఏంటో చూద్దాం. మాల్ అంటే కేవలం షాపింగ్ కాదు, సినిమాలు, ఫుడ్ కోర్టులు, కల్చరల్ స్పేసులు అన్నీ ఉంటాయి. ఇటువంటి మాల్ రావడం ద్వారా తిరుపతిలో పాశ్చాత్యీకరణ, ఆధ్యాత్మికత తగ్గిపోవడం, వ్యాపార కోణం పెరగవచ్చు అనేటువంటి భయం, హిందూ మూల్యాల మీద వ్యాపార ప్రభావం, దేవాలయాల ఆచార వ్యవస్థపై ప్రభావం ఉంటుందా అనేటువంటిది కూడా సందేహమే. మాల్ ద్వారా వృద్ధి, ఉపాధి అవకాశాలు వస్తాయన్న వాదన కూడా ప్రాధాన్యం ఉంది. కానీ తిరుపతి వంటి సున్నితమైన ప్రదేశాల్లో ఈ విషయంలో చాలా జాగ్రత్త అవసరం అనేది చూడాలి. తిరుపతిలోని లూలుమాల్ ప్రాజెక్టును రద్దు చేయండి అనేది వీళ్ళు వినిపిస్తున్నటువంటి ప్రధాన డిమాండ్. తిరుమల ఆధ్యాత్మిక, సాంస్కృతిక పవిత్రతను కాపాడడానికి ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, టీటీడీ, వ్యాపార సంస్థల మధ్య సమగ్ర చర్చలు, ప్రజాభిప్రాయ సేకరణ దీనికి అవసరం అంటున్నారు. తిరుమల, తిరుపతి, తిరుచానూరును దివ్యక్షేత్రంగా నియమించండి అనేది మరొక డిమాండ్. ఈ పవిత్ర స్థలాల చుట్టూ 30 మైళ్ళ ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంరక్షణ జోన్ను ఏర్పాటు చేయడానికి కేంద్ర చట్టాన్ని అమలు చేయండి అనేది వాళ్ళు వినిపిస్తున్నటువంటిది. అన్ని వాణిజ్య మరియు నివాస కార్యకలాపాలు హిందూ మతపరమైనటువంటి నైతికత మరియు టీటీడీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాల్సినటువంటి అవసరాన్ని నొక్కి చెప్తున్నారు. ఇక సాంస్కృతిక జనాభా ప్రభావ అంచనాను
గమనించాలనేది మరో మాట. తీర్థయాత్ర కేంద్రాల సమీపంలో ప్రతిపాదిత మెగా వాణిజ్య ప్రాజెక్టులను స్థానిక సంస్కృతి, జనాభాపై వాటి ప్రభావాన్ని అంచనా వేయడానికి సమగ్ర అధ్యయనాన్ని చేపట్టమని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, మైనారిటీ వ్యవహార మంత్రిత్వ శాఖను ఆదేశించమని కూడా ప్రత్యేకంగా వారు విజ్ఞప్తి చేస్తున్నారు. జాతీయ వారసత్వ పరిరక్షణ విధానాన్ని రూపొందించాల్సిన ఆవశ్యకత మరోసారి తెర మీదకు ఈ సందర్భంగా వచ్చిందని మనం అనుకోవాలి. ఎందుకంటే ఇటీవలనే జాతీయ సమగ్రతావాదం ఖచ్చితంగా హిందుత్వవాదం కావాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చెప్పినటువంటి సందర్భం మనం గమనించాలి. రాజ్యాంగ యంత్రాంగాన్ని ఇందుకోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయమని కూడా కోరుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఇక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి మతపరమైన ప్రదేశాల సంరక్షణపై అన్ని పార్టీలతో చర్చించేలాగా, చర్చలో పాల్గొనేలా చేయడం ద్వారా భారతదేశ పవిత్ర భౌగోళికాలను రక్షించడంపై జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయాన్ని పెంపొందించే అవకాశం ఉంది. రామ మందిరం, కాశీ విశ్వనాథ్ కారిడార్, అలాగే కేదార్నాథ్ పునరాభివృద్ధి వంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడంలో ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ఆదర్శప్రాయమైన నాయకత్వం భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడడానికి నిబద్ధతను ప్రతిబింబిస్తోంది. అలాగే దక్షిణ భారత ఆధ్యాత్మిక మూలస్తంభమైనటువంటి తిరుమలకు కూడా ఈ సంకల్పాన్ని విస్తరించాలని చెప్పి ఆ లేఖలో శ్రీశైలం ప్రత్యేకంగా ప్రధానిని కోరారు. టీటీడీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కేంద్ర ప్రభుత్వం ధర్మాన్ని నిలబెట్టడానికి, ఈ పవిత్ర స్థలాన్ని తిరిగి మార్చలేని మార్పుల నుండి రక్షించడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. వాణిజ్య లేదా సైద్ధాంతిక ఆక్రమణల ద్వారా కళంకం చెందకుండా హిందూ భక్తికి దీపస్తంభంగా తిరుపతి ఉండేలా చూసుకోవడానికి మనం కూడా నిర్ణయాత్మకంగా వ్యవహరించాలి. మీ నాయకత్వం అంటే మోడీ నాయకత్వం భారతదేశ నాగరికత పునాదులను కాపాడిన క్షణంగా చరిత్ర ఈ క్షణాన్ని గుర్తుంచుకుంటుందని ప్రధానికి చేసినటువంటి విజ్ఞప్తులు స్పష్టం చేశారు. తిరుపతి ఆలయం భక్తి కేంద్రం మాత్రమే కాదు, మానవతా విలువలకు కేంద్రం. ఆ ప్రదేశంలో ఏదైనా నిర్మాణం జరగాలంటే ఆధ్యాత్మికతను గౌరవించేలా ఉండాలి. లూలు మాల్ వ్యాపార ప్రతిపాదన అయినా సరే ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వడం, మత సామరస్యాన్ని కాపాడడం ప్రధాన బాధ్యత. ఇది అందరిపైన ఉంది. ఇది ఈరోజు అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.